సో ఈ విధంగా మనకు గోల్డ్ అనేది ఇట్లా ఉంటుందండి. అంటే నేను పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నా. సో ఏక్ సెకండ్. సో ఇది ఒరిజినల్ ఉండేయండి. ఇక్కడ ఒరిజినల్ కూడా ఆర్టిఫిషియల్ వచ్చేసింది, చూడొచ్చు మీరు. ఈ బాల్స్ టైప్ ఉంటాయి అనమాట. ఇది అంటే షెల్ఫ్ అనమాట, ప్లాస్టిక్ అనమాట. సో ఇంచుమించు కాస్ట్ వచ్చేసి దీనిది వచ్చేసి ఒక 30,000 ఉంటుండే. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 2,000, 2,500 అంత మేకింగ్ ఛార్జెస్ పడుతుందంట. సో మాకు ఇదే బెస్ట్ అండి, దానివల్ల మాకేం ఉపయోగం లేదు. సో ఇది జుమ్కా అండి, అంటే టాప్స్ జుమ్కా. ఇది వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఎట్లుంటుందండి అమృత్సర్ మార్కెట్, జడా మార్కెట్ అంటే ఇండియాలోనే నంబర్ 1 మార్కెట్ ఇది జడావది. మన హైదరాబాద్ కూడా సప్లై చేస్తారు వీళ్ళు. హైదరాబాద్లో మన హ్యాబిట్స్, జూబ్లీహిల్స్, అక్కడ హైటెక్ సిటీ కాడ కూడా షోరూమ్స్కి వస్తారు వీళ్ళు. నాకు కలిసి చాలాసార్లు. సో ఈ విధంగా ఉంటుంది మనకు. అంతా ఆర్టిఫిషియల్కి వచ్చేసిందండి. సో వీళ్ళు ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ వెళ్తలేదండి, మాకు చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ట్రావెలింగ్ ఖర్చు ఎక్కువైపోతున్నాయి. సో ఈ విధంగా ఉందండి అమృత్సర్ మార్కెట్ అనేది. చాలా స్లో ఉందండి. టోటల్ ఓవరాల్ ఇండియాలోనే మనకు పెద్ద మార్కెట్ స్లో ఉంటే, ఇక మిగతా మార్కెట్లు పోల్చుకుంటే అన్ని మార్కెట్లు కలుపుకుంటే ఇక జీరో అనమాట. సో ఈ విధంగా మనకు అమృత్సర్ మార్కెట్ రిపోర్ట్ అండి ఇది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ అండి. ఇట్లాంటి వీడియోస్ పెడుతూనే ఉంటా. ఓకేనండి, బాయ్. గోల్డ్ రేట్ ఎంత ఉంది, సో బిజినెస్ ఎట్లా నడుస్తుంది? సో ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ఇండియా పరిస్థితి ఉంది. గోల్డ్ రేట్ అనేది ఎక్కువైపోయింది. హైదరాబాద్ పెన్స్ రేట్ కూడా ఎక్కువైపోయింది. సో వీళ్ళు కూడా చాలా బాధపడుతారు. బిజినెస్ అనేది జీరో ఉందంట. నార్మల్ మనుషులే కొనలేకపోతారు గోల్డ్. సో నిజంగా ఏ ఏరియాని అంతే, భాష వేరు అంత అండి. మనుషులంతా సేమ్ కదా, కల్చర్ అంతా ఒకటే కదా, భాష వేరు అంతే. బిజినెస్ అయితే ఏడలేదు, మార్కెట్ అయితే స్లో ఉందండి. ఇదండి అమృత్సర్ మార్కెట్ ఇది పొజిషన్. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.